నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ తెలంగాణ వాసి కేవలం 4 రోజుల్లో సరికొత్త రికార్డు కన్నీట మునిగిన వినేష్ ఫోగాట్ ఓదార్చిన అభిమానులు రేవంత్ రెడ్డిపై రైతన్నల ఫైర్ దిష్టిబొమ్మకు శవయాత్రతో నిరసన గురూజీకి తప్పని తిప్పలు జాతకం పేరుతో పిచ్చి కూతలంటూ వ్యాఖ్యలు యూరప్ ఖండంలోని 5642 మీటర్ల ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణ కుర్రాడు ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ 4 రోజుల్లో పర్వతాన్ని అధిరోహించిన తులసిరెడ్డి మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బౌరంపేట్కు చెందిన తులసిరెడ్డి ఈ నెల 11న రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ని ఎక్కడం మొదలుపెట్టి కేవలం 4 రోజుల్లోనే అధిగమించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ నెల 11న మొదలుపెట్టి 15న తన యాత్ర ముగించాడు. పారిస్ ఒలింపిక్స్లో త్రుటిలో పతకం చేజార్చుకున్న భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రజల ఆదరణ చూసి వినేష్ భావోద్వేగానికి గురయ్యారు. వీడియో వైరల్ అవుతోంది. ఆమెకు స్వాగతం పలికేందుకు రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ తదితరులు అక్కడికి వెళ్లారు. కన్నీరు పెట్టుకున్న వినేష్ను ఓదార్చారు. రుణమాఫీ జరగలేదని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా మొదలైన రైతుల ధర్నాలు. జగిత్యాల జిల్లా వేంపేట గ్రామంలోని కెనరా బ్యాంక్ ముందట రుణమాఫీ కాలేదని ధర్నాకు దిగిన రైతులు. ఇదిలా ఉండగా రుణమాఫీ రాకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు డప్పు వాయిద్యాలతో శవయాత్ర నిర్వహించిన రైతులు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చిక్కుల్లో పడ్డారు. ఇకపై సెలబ్రిటీల జాతకాలను చెప్పనంటూ 2 నెలల క్రితం సంచలన ప్రకటన చేసిన ఆయన ఇటీవల నాగ చైతన్య, శోభిత ధూళిపాల వైవాహిక బంధంపై జోస్యం చెప్పారు. గతంలో నాగ చైతన్య, సమంతల గురించి ఎలాంటి సంచలన కామెంట్స్ చేశారో ఇప్పుడు నాగ చైతన్య, శోభితలపై కూడా అలాంటి కామెంట్స్ చేశారు. దీంతో అక్కినేని అభిమానులు గురూజీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఏదో ఛానల్స్ లోనో ఎక్కడోనో వేణుస్వామి అరెస్ట్ అని ఏదో వస్తుందంట. సో తెలుసు ఎందుకు జరుగుతుంది, ఎందుకు చేస్తా ఉన్నారు, మీకు అన్ని విషయాలు తెలుసు. సో గురువింద గింజ తన కింద ఉన్నటువంటి నలుపును ఎరగదు. సో నేను ఇప్పుడేం మాట్లాడను, టైం తీసుకొని చాలా విషయాలు మాట్లాడదాం, తప్పకుండా మాట్లాడదాము, చాలా విషయాలు మాట్లాడాలి. సో మరి కేసులు గట్రా అంటే హీరోయిన్లను ఈ మధ్య కాలంలో ఒక పొలిటీషియన్ ఒక లేడీని మాలో మెంబర్ ఉన్నటువంటి అమ్మాయిని కూడా బండ బూతు తిడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. అలాగే ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఆడుకున్నారో అన్ని చూసినాము. సో నేను జాతకాలు చెప్తే అరెస్టులు సరే ఎవరేస్తున్నారో నాకు తెలియదు. ఎవరో ఫోన్ చేసినారు, గురూజీ ఇట్లా ఏదో మీరు అరెస్ట్ అయినారంట. అంటే ఇప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను, ప్రజెంట్ ఆఫీస్లో పూజలు జరుగుతూ ఉన్నాయి, నా క్లయింట్తో నేను బిజీగా ఉన్నాను. ఇది ఇప్పుడు ప్రజెంట్ లైవ్ ఇది. సో అందుకని క్లారిటీ ఇద్దామని నా శ్రేయోభిలాషుల కోసం వీడియో చేశాను, అంతే, అంతకంటే వెళ్ళలేదు. ఐఎమ్ బిజీ విత్ మై వర్క్. భగవంతుని దయ వల్ల, మీడియా దయ వల్ల, సోషల్ మీడియా దయ వల్ల, వాళ్ళ యొక్క ప్రేమ వల్ల ఇంకా రెట్టింపు పనితో నా పనిలో నేను బిజీగా ఉన్నాను, రెట్టింపు పనిలో ఉన్నాను. సో నా పని నేను చేసుకుంటా ఉన్నాను. ఇంతకుముందు కొద్దిగా ఫ్యామిలీకి టైం ఇచ్చేవాడిని, ఇప్పుడు ఫ్యామిలీ కూడా టైం ఇయ్యలేని పరిస్థితికి నేను నెట్టబడ్డాను. అది కొద్దిగా బాధగా ఉంది. సో ఐఎమ్ బిజీ విత్ మై వర్క్. అపాయింట్మెంట్ నడుస్తూ ఉన్నాయి, అపాయింట్మెంట్ ఇచ్చాము, అలాగే పూజలు కంటిన్యూ అవుతా ఉన్నాయి. నా పనిలో నేనున్నాను. ఓకే, ఓం నమో వెంకటేశాయ. మాట్లాడుకుందాం, ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చి చాలా విషయాలు మాట్లాడదాం. చాలా మాట్లాడేది ఎట్లాగో మనం ఇప్పుడు సెలబ్రిటీ జాతకాలు చెప్పట్లేదు కదా, బంద్ చేసుకున్నాం కదా. ఇంకా మనకు వేరే ఉన్నాయి, సమాజం మీద కొన్ని పనులు ఉంటాయి, మాట్లాడుకుందాము, ఖచ్చితంగా మాట్లాడదాం. చాలా విషయాలు మాట్లాడాలి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంచి మంచి విషయాలు, రివ్యూర్ల గురించి, ఇతరత్ర విషయాలు చాలా మాట్లాడదాము. మనం ఖచ్చితంగా మాట్లాడదాం. ఎందుకంటే నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పట్లేదు కాబట్టి నాకు కూడా కొద్దిగా పని తగ్గింది. ఖచ్చితంగా మాట్లాడదాం. నేను నా ఆఫీస్లో ఉన్న ఓం నమో వెంకటేశాయ. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.